హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే ఒక 3 ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే మనం క్వశ్చన్ మార్క్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ జనరల్గా రిలేషన్ ఏదైనా ఉండొచ్చు. కొన్నిసార్లు ప్లస్ చేయొచ్చు, అంటే ఎడిషన్ చేయొచ్చు, కొన్నిసార్లు సబ్ట్రాక్షన్ చేయొచ్చు, కొన్నిసార్లు మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఓకే, కొన్నిసార్లు డివిజన్ కూడా చేయొచ్చు, లేదా స్క్వేర్ చేయొచ్చు. రకరకాల మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లేదా డిఫరెంట్ లాజిక్స్ ఉండొచ్చు. సో మనం ఏం చేయాలంటే బేసిక్గా ఈ నెంబర్స్ ఇచ్చినప్పుడు వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సేమ్ ప్యాటర్న్ని ఈ మిగతా వాటికి కూడా అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, 8, 7, 56, 15 ఈ మధ్యలో ఉన్న రిలేషన్ చూసినప్పుడు మనకేం చేశాడంటే ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ని తీసుకుని 8, 7 ఈ రెండు ఉంటే వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి 56 వస్తుంది. అలాగే 8 + 7 సమ్ చేస్తే ఏమొస్తుంది, 15 వస్తుంది కదా. ఇప్పుడు సేమ్ లాజిక్ సెకండ్కి కూడా అప్లై అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, 11 ఇచ్చాడు, అలాగే 8 ఇచ్చాడు. అంటే 11 × 8 వేసుకుంటే మనకి 88 వస్తుంది. ఇక్కడ 88 ఉంది కదా. అలాగే ఇక్కడ 11 + 8 చేస్తే సమ్ చేస్తే ఈ రెండింటిని 19 వస్తుంది. సో ఇక్కడ 19 కూడా ఉంది కదా. అంటే మనం అనుకున్న లాజిక్ ఫస్ట్ ఆప్షన్కి రైట్ అయింది, సెకండ్ ఆప్షన్కి కూడా రైట్ అయింది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి దీనికి రైట్ అయింది, దీనికి కూడా రైట్ అయింది. కాబట్టి సేమ్ లాజిక్ మనం థర్డ్ దానికి అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, 10 ఇచ్చాడు, 22 ఇచ్చాడు. సో ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఏమో సమ్ కదా, ఇక్కడేమో మల్టిప్లై రావాలి కదా. అంటే 10 × 22 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 220 అవుతుంది. 220 ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా, ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఫస్ట్ దానికి అప్లై అయిన లాజిక్ సెకండ్ దానికి ఫెయిల్ అవుతుంది. అలా ఫెయిల్ అయినప్పుడు మనం ఆల్టర్నేటివ్ లాజిక్ చూసుకుని అన్నింటికి మ్యాచ్ అయ్యే లాజిక్ని అప్లై చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, సెకండ్ ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, అలాగే ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్నది ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాడు. సో ఈ నెంబర్స్ మధ్యలో ఉన్న లాజిక్ ఏంటి, ఏదైనా ప్యాటర్న్ని ఫాలో అవుతుందా, లేకపోతే ఏదైనా స్పెషల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ని ఫాలో అవుతుందా అనేది ఫస్ట్ మనం చూడాలి. ఫస్ట్ మనకి నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళింది కాబట్టి సమ్ చేద్దాం. 4 + 3ని సమ్ చేస్తే మనకి 7 వస్తుంది. అలాగే 7 + 3ని సమ్ చేస్తే 10 వస్తుంది. 10 + 3ని సమ్ చేస్తే 13 వస్తుంది. సో ఇక్కడ చూడండి, 4 + 7 వేశాడు, 7 + 3 10 వచ్చింది, ఆ 10ని నెక్స్ట్ ఆప్షన్లో వేశాడు. అలాగే 10 + 3 13 వచ్చింది, ఆ 13ని నెక్స్ట్ ఆప్షన్లో వేశాడు. బట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ 13 రిపీట్ అయింది. 13 తర్వాత మళ్ళీ మనకి 15 వచ్చింది, అలాగే 17 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఆర్డర్ మారింది. సో 13 + 2 వేస్తే 15 వస్తుంది, అలాగే 15 + 2 వేస్తే 17 వస్తుంది. సో 17 + 2 వేస్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉన్న ఆన్సర్ వస్తుంది, అంటే 19 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ 4 నెంబర్స్కి కూడా ఇక్కడ మీకు లాజిక్ +3 యాడ్ అయింది, కానీ నెక్స్ట్ 13 నుంచి లాజిక్ +2 యాడ్ అవుతూ వచ్చింది. అందుకనే మనం ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే దీని నుంచి మీరు తీసుకుంటే రెఫరెన్స్గా ఇక్కడ వరకునేమో +3 యాడ్ చేసుకుంటూ వచ్చాడు, ఇక్కడి నుంచి మాత్రం మనకి +2 యాడ్ చేసుకుంటూ వచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్లో మనం +2 యాడ్ చేయాలి. కాబట్టి 17 + 2 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 19 వస్తుంది. 19B అనేది రైట్ ఆప్షన్. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మంచి కంటెంట్ అందించాలన్నదే మా ప్రయత్నం. ఈ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో శ్రమ కోర్చి సమయం కేటాయించి వాటిని తయారు చేస్తాము. మీరు మా వీడియోస్ని లైక్ షేర్ చేయడం వలన అవి మరికొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అవుతాయి. అలాగే మాకు కూడా ఇంకా మంచి కంటెంట్ తయారు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ 4 to 14 ఇచ్చాడు, అలాగే 6 3 33 ఇచ్చాడు, 7 45 అంటున్నాడు. మనం ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 4 to 14 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే రోకి కాలంకి ఏ లాజిక్ మ్యాచ్ అవుతుందనేది చూసుకోవాలి. ఫస్ట్ రోని చూద్దాం. 4 + 4 to 14 అన్నాడు. ఈ మధ్యలో మనం ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తే మనకి ఈ వాల్యూస్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని చూద్దాం. ఇప్పుడు మీరు కనుక 4 × 2 చేశారనుకోండి 8 అవుతుంది, ఇది ఫెయిల్ అయింది. అలాగే 4 + 2 చేసినా 6 అవుతుంది. కొన్ని 6 × 2 వేసినా ఇది రావట్లేదు, అది ఫెయిల్ అయింది. అలాగే 4 ÷ 2 వేసినా సరే ఇక్కడ 14 ఉంది, ఇక్కడేమో 2 వస్తుంది, సో అది కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఇనీషియల్ ఆపరేషన్స్ అంటే బేసిక్ ఆపరేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇవి ఎలాగో ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం స్క్వేర్స్ చేద్దాం. స్క్వేర్ చేసి ఏదైనా మనకి క్లోజ్గా వస్తుందా వాల్యూ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు 4 స్క్వేర్ వాల్యూ అంటే మనకి ఎంత అని తెలుసు, 16 అని తెలుసు. సో ఇక్కడేమో 14 ఇచ్చాడు. అంటే ఈ వాల్యూ మనకి ఇచ్చిన వాల్యూ 4 స్క్వేర్ వాల్యూకి క్లోజ్గా ఉంది కదా, కాబట్టి ఏదైనా లాజిక్ అక్కడ ఉందేమో ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి, 4 స్క్వేర్ చేస్తాను నేను, అంటే 16 వచ్చింది. ఈ 16లోంచి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు 14 వస్తుంది కదా. సో ఒక్క రోకి మాత్రమే మనం వెరిఫై చేసేసి అది రైట్ అవుతుంది అనుకోవడానికి లేదు. సేమ్ లాజిక్ మనం మిగతా రోస్కి కూడా చెక్ చేయాలి. అలాగే ఒక కాలంకి ఒక లాజిక్ కరెక్ట్ అయితే సేమ్ లాజిక్ మిగతా కాలమ్స్కి కూడా అప్లికబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదా సింపుల్గా ఒక రోకి చూసేసుకుని మనం ఓకే లాజిక్ మ్యాచ్ అవుతుంది అని అనుకునే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది ఒక్కోసారి మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏదైనా సరే ఒక లాజిక్ అప్లై చేసినప్పుడు అది ఒక రోకి కనుక మనకి ఎగ్జాక్ట్గా కరెక్టే అనిపిస్తే మిగతా రోస్కి కూడా అప్లై చేసుకుని డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సెకండ్ రోకి నేను అప్లై చేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 33 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫస్ట్ అప్లై చేసిన లాజికే చేద్దాం. 6 స్క్వేర్ చేసి ఇచ్చిన వాల్యూని మైనస్ చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. సో 6 స్క్వేర్ అంటే 36 మైనస్ ఇచ్చిన వాల్యూ 3 అయితే 33 వచ్చింది. సో ఇక్కడ కూడా అది కరెక్ట్ అయింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే థర్డ్ దానికి అప్లై చేయాలి. ఇప్పుడు థర్డ్ దాంట్లో 7 ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, 45 ఇచ్చాడు. అంటే 7 స్క్వేర్ చేసి దాంట్లోంచి సమ్ వాల్యూ అంటే ఇక్కడ మనం ఇది ఏదైతే క్వశ్చన్ మార్క్ ఇచ్చాడో అది ఫైండ్ అవుట్ చేయాలి. అది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 45 రావాలి. 7 స్క్వేర్ అంటే ఎంత, 49. 49లోంచి ఎంత తీసేస్తే ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 45 వస్తుంది, 4. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 4 ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.